హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ కొంతమందికి ఫెయిల్ అవుతుంది అనమాట. ఆ ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, దానికి ఏంటి రీజన్స్, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయిద్దా, అది సక్సెస్ అయిద్దా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కసారి మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయితే దానికి ఎందుకు వల్ల ఫెయిల్ అయింది అనే రీజన్ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి కానీ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో బాగోపోవచ్చు. అంటే ఏబి గ్రేడ్స్ ఆర్ గుడ్ గ్రేడ్స్, సి గ్రేడ్ కొద్దిగా యావరేజ్, డి గ్రేడ్ అనేది బ్యాడ్ క్వాలిటీ అనమాట, ఆల్మోస్ట్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో. సో ఆ ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, అది బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మనకి ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్ ఫెయిల్ అవడానికి. సెకండ్ వచ్చేసేసి ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ. కొన్నిసార్లు ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ బ్యాడ్ ఉండొచ్చు, స్పర్మ్ క్వాలిటీ బ్యాడ్ ఉండొచ్చు, అయినా కూడా ఒక్కొక్కసారి ఎంబ్రియో ఫామ్ అవ్వచ్చు. కానీ దాని లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ కానీ డిఎన్ఏ డ్యామేజెస్ జరుగుండటం వల్ల కూడా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వచ్చు అనమాట. సో ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియం, అంటే గర్భసంచిలో ఉన్న గోడలు అంతా నార్మల్గా ఉందా, ట్రిపుల్ లైన్ వచ్చిందా లేదా, లేదంటే గర్భసంచిలో ఏదన్నా ఫైబ్రాయిడ్స్ కానీ, గర్భసంచిలో వాపులు ఎండోమెట్రియోసిస్ కానీ, లేదు అంటే ఎడినోమయోసిస్ అంటాం, అట్లా ఎడినోమయోసిస్ ఉందా, అసలు ట్రిపుల్ లైన్ ఫామ్ అవుతుందా లేదా, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉంది, నార్మల్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. కొంతమందికి వాళ్ళ బాడీలో కొన్ని డిజీజెస్ ఉండొచ్చు, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే రక్తం గడ్డగట్టే తత్వం ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ నిలవదు అనమాట. యాప్లా సిండ్రోమ్ అంటాం, బ్లడ్ అనేది సరిగ్గా గడ్డగట్టకపోవటము, లేకపోతే ఊరికనే గడ్డగట్టడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. హై క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి మనకి నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీ టైమ్స్లో. సో అట్లా బ్లడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్లడ్ థిన్నర్స్ తీసుకోవటము, ఇట్లాంటి అన్ని రీజన్స్ వల్ల కూడా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా గర్భసంచి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాదనమాట. నెక్స్ట్ వచ్చేసేసి చాలా మందికి ఏంటంటే ప్రోటోకాల్స్ ఇంపార్టెంట్ అనమాట. మనము ఎప్పుడైతే ఐవీఎఫ్ చేసుకుంటున్నామో దానికి మనము 10 days మినిమం పేషెంట్స్కి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ రిట్రీవల్ జరిగింది, స్పర్మ్ కూడా ఎలా ఉంది అనేది కూడా చేస్తాం అనమాట. సో ఈ 10 daysలో ప్రోటోకాల్ అంటే ఇంజెక్షన్స్, ఏ ఇంజెక్షన్స్ వాడుతున్నారు, యూరినరీ ఇంజెక్షన్సా, రికాంబినెంట్ ఇంజెక్షన్సా, డోసేజెస్ ఎలా వాడుతున్నారు, ఏవి ప్రోటోకాల్స్ కూడా మనకి ఐవీఎఫ్ చేసేటప్పుడు చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైప్ అనమాట. కొంతమందికి ఎగ్స్ ఎక్కువ ఉండటం, కొంతమందికి నార్మల్ రిజర్వ్ ఉండటం, కొంతమందికి చాలా తక్కువ ఉండటం. అలాంటప్పుడు మనం పేషెంట్కి డ్రగ్స్ ఇవ్వటం, డోసేజెస్ ఇవ్వటంలో చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అది ఒకటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. అండ్ ల్యాబ్, ఎంబ్రియాలజీ ల్యాబ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకపోయినా, ఇక్సీ సరిగ్గా చేయటం, ఎంబ్రియాలజీ కరెక్ట్ ప్రొసీజర్లో ఇక్సీ చేయకపోయినా కూడా ఎంబ్రియాలజిస్టు, ల్యాబ్లో మనం ఫ్రీజింగ్ కండిషన్స్ బాగోకపోయినా, ఎంబ్రియో ఫార్మేషన్ సరిగ్గా లేకపోయినా, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి అన్నమాట మనకి ఎంబ్రియో బాగోకపోవటం అండ్ సక్సెస్ రేట్ తగ్గుకోవటం. సో మనము ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినప్పుడు ఇవన్నీ రీజన్స్ ఒక్కసారి మనం క్లియర్గా తెలుసుకొని, ఎక్కడైనా మనకి ప్రాబ్లం వచ్చిందా, ఏదన్నా మనం బై మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం వదిలేసి ముందుకెళ్ళామా అనేది కూడా క్లియర్గా ప్రతి లెవెల్లో చెక్ చేసుకొని, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేసి, ఒకవేళ ఏది ప్రాబ్లం లేకపోయినా నెక్స్ట్ టైం ప్రోటోకాల్ ఏదైనా చేసుకోవచ్చు. సో అట్లా చేసుకొని ట్రై చేస్తే నెక్స్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఐవీఎఫ్లో హైగా ఉంటాయి అనమాట. మీకు దీని గురించి ఇంకా క్లియర్గా డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.